మనలాంటి హార్డ్వేర్ వాళ్ళకి ఇలాంటి సాఫ్ట్వేర్ వాళ్ళతో పనేంట్రా? మొన్న నైట్ నాకు తెలియకుండా హాట్గా ఒకటి జరిగిందిలే. ఏమైంది? పదండి వెళ్దాం. హానిక, నేను చెప్పేది ఒక నిమిషం. ఏం చెప్తావు? ప్లీజ్ హానిక, నేను కావాలని ముద్దు పెట్టలేదు. ఓ, నిన్నేమో నేనెప్పుడొచ్చా నేనెప్పుడు ముద్దు పెట్టా అన్నావు, ఇప్పుడేమో నేను కావాలని ముద్దు పెట్టలేదు అంటున్నావు. నైస్. మనుషులు ఆక్సిజన్ లేకుండా బతకలేరు, కానీ నువ్వు ఆక్సిజన్ అబద్ధం రెండు లేకుండా బతకలేవు. అయ్యో హానిక, నాకు స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. ఆ విషయం నాకు ఇప్పటి వరకు తెలియలేదు. ఓ, ఇంకో అబద్ధం క్రియేట్ చేసుకుని వచ్చావా? నీ అడ్డమైన అబద్ధాలు వినే ఓపిక నమ్మే అవసరం నాకు లేవు. నమ్మించడానికి ట్రై చేయకు. బాయ్. హానిక, హానిక, నేను చెప్పేది. డూడ్, మ్యాటర్ కొంచెం డిఫికల్ట్గా ఉంది. దీనికి సొల్యూషన్ వేరే చోట ఉంది. ఏంట్రా రోడ్డు వైపే చూస్తున్నావు? రోజు అమ్మాయి ఇదే రూట్లో వెళ్తుందిరా. నేను నిజం చెప్తే నమ్మదేంట్రా? రేయ్ రా, ముందుది. గప్ప 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 దించకండి. శభాష్. రేయ్, నేను మంచోడు కాదురా. నాలో ఒక రావణుడు ఉన్నాడు. నేనొక ఇడియట్, నేనొక పోకిరి, నేనొక దేశముదురు, నేనొక టెంపర్, నేనొక లోఫర్. పర్ఫెక్ట్ రా, అన్ని సూపర్ హిట్ మూవీలే. కూర్చో కూర్చోరా. ఇప్పుడు ఐన్స్టీన్ అంత మెహదా వాళ్ళే కాలేదు అమ్మాయిని అర్థం చేసుకోవడం. మనం ఎంతరా? నేనేంటి ఇక్కడికి వచ్చేసాను? ఆదిత్య, హే, నువ్వేంటి ఇక్కడ? ఐమ్ సారీ ఆదిత్య. ఏమైంది? నీకు తెలియని ప్రాబ్లం గురించి నువ్వు నిజం చెప్తున్నా అది అబద్ధం కాదని అర్థం చేసుకోలేని మైండ్ సెట్లో ఉన్నానని నాకు నైట్ అర్థమైంది. అసలు నైట్ ఏమైంది? నైట్ నేను చెప్పేది నిజం హానిక. నేను కావాలని ముద్దు పెట్టలేదు. నాకు స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. ఆ దాదు నేనే చంపా. మొత్తం నేనే చేశా. నేను చెప్పేది నమ్మవెందుకు? బాబాయ్, నువ్వేంటమ్మా ఇక్కడ ఈ టైంలో? బాబాయ్ ఇతను మై గాడ్, ఇతను నా పేషెంట్ అమ్మా. ఇతనికి స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. తను ఏదైనా హెవీగా ఎమోషనల్ ఫీల్ అయింది చేయడానికి చెప్పడానికి ఇలా బయటికి వచ్చేస్తుంటాడు. అనుకోకుండా ఒక రాబరీ, మర్డర్లో ఇన్వాల్వ్మెంట్, ఎమోషనల్గా తను ఫీల్ అయిపోయి తను గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టడం, తనకు తెలియని తన ప్రాబ్లంతో తనను తానే కన్ఫ్యూజ్ చేసుకుంటున్నాడు. చూస్తుంటే డీప్ స్లీప్లో ఉన్నట్టున్నాడు. లేపినా లేవకపోవచ్చు. రామా వెళ్దాం. నువ్వు స్కూటీలో వచ్చావా? అవును బాబాయ్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు. సారీ ఆదిత్య, నీ గురించి నన్ను నమ్మించడానికి చెప్తున్నావు అనుకున్నానే గానీ ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకోలేకపోయాను. నీ సిచ్యువేషన్ థర్డ్ పర్సన్ చెప్తే గానీ తెలుసుకోలేకపోయాను. సారీ ఆదిత్య.